ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. చిన్నప్పట్నుంచి సంధ్యా వింధ్యలు ప్రాణ స్నేహితులు. వీళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోకూడదని ఒకే ఊరిలో పెళ్లి చేసుకుంటారు. వింధ్య అత్త వాణికి పద్ధతులు పట్టింపులతో పాటు స్వార్థం కూడా ఎక్కువ. స్నేహమంటే పెళ్లికి ముందు వరకు మాత్రమే ఉండాలి, కానీ సంసారం వరకు రాకూడదని హెచ్చరిస్తుంది. అత్త వాణి పర్మిషన్ లేకుండా సంధ్యతో పాటు స్కూల్ ఫంక్షన్కి వెళ్ళి వస్తుండగా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ క్రమంలో వింధ్యకు పుట్టిన బిడ్డ చనిపోవడంతో బోరున విలపిస్తుంది. సంధ్య తనకు పుట్టిన కవల పిల్లల్లో ఒకరిని వింధ్యకు ఇస్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పనని మాట తీసుకుంటుంది సంధ్య. కానీ దురదృష్టవశాత్తు సంధ్య దగ్గరున్న రెండో బిడ్డ కూడా పురిట్లోనే చనిపోతుంది. స్నేహితురాలు సంధ్య రెండో బిడ్డ చనిపోయిందని తెలిసిన వింధ్య తన దగ్గరున్న పాపను సంధ్యకి తిరిగిచ్చేయాలనుకుంటుంది. అందుకు సంధ్య ఒప్పుకోదు. అప్పటికే వింధ్య అత్తారింట్లో వారసురాలు అడుగుపెట్టిందని అందరూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. వింధ్యకు తల్లిపాలు లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న బిడ్డకు సంధ్య అమ్మపాలు ఇవ్వటంతో కన్న ప్రేమకి కాస్త ఊరట కలుగుతుంది. వింధ్య దగ్గర పెరుగుతున్న బిడ్డ వింధ్యది కాదు అని తెలిసిన నర్స్ సాయం కోసం వింధ్యను ఆశ్రయిస్తుంది. నర్స్ అవసరాల కోసం వింధ్య సాయం చేయటం మొదలు పెడుతుంది. తను ఉండాల్సిన భార్య స్థానంలో వింధ్య ఉండటం సహించని మౌనిక ఎలాగైనా బావ రాజేష్ను సొంతం చేసుకొని వింధ్యను ఇంటి నుంచి గెంటేయాలని అనుకుంటుంది. సంధ్యకు కూడా బద్ధ శత్రువు అవుతుంది. సంధ్య వింధ్యలు మంచి స్నేహితులని, వీళ్ళిద్దరినీ విడగొట్టాలని మౌనిక ప్రయత్నాలు మొదలు పెడుతుంది. వదినా, ఏం ఆలోచిస్తున్నా? ఏమైంది వదినా? ఏం లేదు శ్రీజ, ఊరికే ఏదో. వదినా, బొట్టు లేకపోతే నీ ఫేస్ అస్సలు బాగోలేదు. పున్నమి చంద్రుడిలాగా నీ మొహానికి బొట్టే అందం. లేదంటే అమావాస్య చీకటిలా అస్సలు బాగోదు. శ్రీజ, ఏంటా మాటలు? నేనేమన్నాను? ఏదో కవిత్వంలా పోయిట్రీ ట్రై చేశానే తప్ప అందులో తప్పేముంది? బొట్టు లేకుండా ఉండొద్దని వదినకే చెప్తున్నాను. ఆ విషయం మీ వదినకి తెలియదా? ఆడదాని మాంగళ్యం గురించి ఆచితూచి మాట్లాడాలి. సరదాకి కూడా నోరు జారకూడదు. సరదాగా అన్నా నువ్వేమో సీరియస్గా తీసుకుంటావు. వదినా, నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. సంధ్య, తను చిన్నపిల్ల, ఏదో తెలియక మాట్లాడిందిలే. నువ్వు బొట్టు పెట్టుకోమ్మా. ఉదయాన్నే కుడి కన్ను అదరడం, చేతిలో నుండి బొట్టు జారడం, శ్రీజ తెలిసే తెలియక ఏదో మాట్లాడడం. ఎందుకు ఈరోజు ఇలా జరుగుతుంది? ఆయన అనవసరంగా బయటికి వెళ్లారు. ఇంట్లోనే ఉంటే నాకు ఇంత కంగారు ఉండేది కాదు. ప్రతిదానికి ఇలా భయపడాల్సి వచ్చేది కాదు.
ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఏంటో. ఎస్ఐ గారు చెప్పండి మేడం, మళ్ళీ ఫోన్ పోయిందా? ఫోన్ కాదు, ఈసారి ప్రాణాలే పోయేలా ఉన్నాయి. అర్థం కావడం లేదు మేడం. ఏంటి మేడం మీరు చెప్పేది? వాటర్ బాటిల్ బ్రేక్కి అడ్డుగా పడింది. అది తీసే టైంలో ఎదురుగా ఎవరో బండి మీద వచ్చాడు. అతన్ని గుద్దేశాను. చూస్తుంటే చాలా పెద్ద ఇంజరీ అయినట్టుంది. నాకు చాలా భయంగా ఉంది. అక్కడ ఎవరైనా ఉన్నారా? మీరు యాక్సిడెంట్ చేయడం ఎవరైనా చూసారా? లేదు, ఎవరూ లేరు. ఎవరు చూడలేదు. కార్ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా మేడం. ఇంత కేర్లెస్గా ఉంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పర్మనెంట్గా క్యాన్సిల్ అవుతుంది. అయ్యో, నాకు డ్రైవింగ్ లైసెన్సే లేదు. ఏంటి, లైసెన్స్ లేదా? అవును సార్. ప్లీజ్ సార్, మీరే నన్ను సేవ్ చేయాలి. వెంటనే మీరక్కడి నుంచి వెళ్ళిపోండి. కొన్ని రోజులు ఆ కార్ని బయటికి తీయద్దు. నేను ఫోన్ చేసే వరకు మీరు ఇంట్లోనే ఉండండి. సరే సరే సార్, అలాగే. అమ్మ సంధ్య, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదత్తయ్యా. నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? బండి నడుపుతున్నాడేమో, ఫోన్ వస్తున్నట్టు తెలియలేదేమో. అత్తయ్యా, ఈ పాటికి షాప్ దగ్గరికి వెళ్లే ఉంటారు. ఇంత లేట్ అవ్వదు. చూడమ్మా, వాడికి మధ్యలో ఏం పని పడిందో, లేదంటే ఎవరైనా కలిశారో, లేదు అంటే ఫోనే చూసుకోలేదేమో. ఇలా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? సంధ్య, ఫోన్ చూసుకున్న వెంటనే అన్ని పనులు వదిలేసి నీకే ఫోన్ చేస్తాడులే. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అమ్మయ్యా, వచ్చేసావా? నువ్వు ఎలా వెళ్ళావో ఏమైందో అని నేను చాలా కంగారు పడ్డాను. క్షేమంగా వచ్చేసావు, అది చాలు. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? అంటే అది కారులో వెళ్తుంటే... వద్దు, అత్తకు చెప్తే నాదే తప్పంటుంది. దగ్గరుండి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది. అందుకే సైలెంట్గా ఉంటే మంచిది. మాట్లాడవే. కార్లో వెళుతుంటే ఏమైంది? ఏం లేదత్తా, నువ్వు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నా గురించి ఆలోచించే కదా అత్త అంతగా చెప్పిందని వెనక్కి తిరిగి వచ్చేశాను. నా మాటకు విలువిచ్చి చాలా మంచి పని చేశావు. లేదంటే ఏదో ఒక ప్రమాదం జరిగేది, లేనిపోని సమస్యలొచ్చేవి. ఇప్పుడు జరిగింది కూడా అదే. అత్త, వస్తాను. మౌనిక, చేసిందెవర్ని? అసలు తను బతికాడు, చనిపోయాడు? ఓ గాడ్!
సంధ్య, ఆ, అత్తయ్య, ఆయన ఇంటి నుండి బయలుదేరి చాలాసేపు అయింది. ఇప్పటికీ తిరిగి ఫోన్ చేయలేదు. నేను చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఏంటే ఇది? వాడు బయలుదేరినప్పటి నుండి ఇదే వరుస. ఏదో పనిలో ఉండి ఫోన్ చేయలేదేమో. వాడు షాప్కు వెళ్ళడం, సేట్తో మాట్లాడడం కొత్తేం కాదు కదా. అది కాదత్తయ్య, ఆయన వెళ్ళేటప్పుడు కుడి కన్ను అదిరిందని చెప్పాను కదా. వద్దని చెప్పినా వినకుండా వెళ్లారు. అమ్మా సంధ్య, శాస్త్రాన్ని సంప్రదాయాన్ని నమ్మొచ్చు కాని మూఢనమ్మకంగా మార్చుకోవడం, అదే ఊహించుకుని భయపడ్డం మూర్ఖత్వం అవుతుందమ్మా. మగాడు బయటికి వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. మన భయంతో ఇంట్లోనే ఆపేస్తే పనులు పూర్తి కాకపోగా పస్తులుండాల్సొస్తుందమ్మా. కన్ను అదిరిందని, బల్లి పడిందని, పిల్లి ఎదురొచ్చిందని అన్ని అపశకునాలు అనుకుంటే ఎలా? అత్తయ్య, నేను ఆలోచించేది ఆయన క్షేమం కోసమే కదా. నేను కాదనడం లేదమ్మా. నువ్వెన్నిసార్లు ఫోన్ చేయటం వల్ల పనిలో ఉన్న శ్రీకరం ఇబ్బంది పడతాడు కదా. ఏమైంది సంధ్య నీకీరోజు? ఎప్పుడూ లేనిది ఇంత కంగారెందుకు, భయమెందుకు? అదే తెలియడం లేదత్తయ్య. మనసులో ఏదో తెలియని ఆందోళన. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల అది ఇంకా ఎక్కువయింది. ప్రేమ ఎక్కువైతే ఇంతే మరి. చూడమ్మా, శ్రీకరానికి ఏమీ కాదు. క్షేమంగా వెళ్ళిన శ్రీకరం లాభంగా తిరిగొస్తాడు. మంచి కోరుకునే మనం ఉన్నాం. ఏ సమస్య రాకుండా చూడ్డానికి ఆ పైవాడున్నాడు. సరేనా? భగవంతుడా, నా మనసులో భయాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఆయనకేం కాదు, కాకూడదు అని నాకు నేను చెప్పుకుంటున్న ఆలోచనల్ని అదుపు చేసుకోలేకపోతున్నాను. నా భర్తకి ఏ కీడు జరగకుండా క్షేమంగా వచ్చేటట్టు నువ్వే ఆశీర్వదించు తండ్రి. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ఉదయం నుండి బాగానే ఉంది డాక్టర్. ఇప్పుడే సడన్ గా హై ఫీవర్ వచ్చింది. చలికి వణికిపోతుంది డాక్టర్. ఇది వైరల్ జ్వరం కాదు, టెన్షన్ వల్ల, ప్రెషర్ వల్ల వచ్చిన జ్వరం. తను ఎందుకో చాలా భయపడుతుంది. ఆ భయం తగ్గితే గాని జ్వరం తగ్గదు. ప్రస్తుతానికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తున్నాను. తగ్గకపోతే ఈవినింగ్ డైరెక్ట్గా మీరు హాస్పిటల్కి తీసుకురండి. సరే డాక్టర్. టేక్ కేర్. డాక్టర్ చెప్పేది నిజమా మౌనిక? దేని గురించి భయపడుతున్నావు? అయ్యో భయమా? నాకేం భయం లేదత్తా.
ఆ డాక్టర్ ఏదో తెలియక మాట్లాడుతున్నారు. డాక్టర్కి పేషెంట్లు అబద్ధం చెప్తారు కానీ పేషెంట్లకి డాక్టర్ అబద్ధం చెప్పరు. వద్దని చెప్తున్నా వినకుండా బయటకు వెళ్ళావు. క్షేమంగా తిరిగొచ్చావు అనుకుంటే ఇప్పుడు చూడు ఏమైందో. ఉదయం నుండి ఏమీ తినలేదు. జ్యూస్ తీసుకుని వస్తాను, అది తాగి టాబ్లెట్ వేసుకో, సరేనా? ఏంటి మౌనిక ఇది? సడన్ గా జ్వరం వచ్చిందంట, ఏమైంది? నువ్వు అనుకున్నది ఏదైనా జరగలేదా? ఆ బెంగతోనే నీకు జ్వరం వచ్చిందా పాపం? లేక నీకు నచ్చని వాళ్ళని మర్డర్ చేసేసావా? ఆ భయంతో జ్వరం వచ్చింది కదూ? మౌనిక, నీలాంటి క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతారు అని తెలుసు. కానీ ఇలా వణికిపోతూ జ్వరం తెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. చెప్పు, ఎవరిని మర్డర్ చేశావు? ఎవరి జీవితం అన్యాయం చేశావు? మనసులో బాధ, భయం బయటికి చెప్పుకుంటే పోతాయంట. అందుకే అడుగుతున్నాను, చెప్పు మౌనిక. కరోనా కొత్త వేరియంట్ వచ్చిందేమోనని నేను భయపడుతుంటే నువ్వేంటి ఏదేదో మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యూ టాకింగ్? మనుషులకి కరోనా కానీ నీకేం కాదు. రీసెంట్ స్టడీస్ లో ఈ విషయం బయటపడింది, చూడలేదా? అవునులే, ఎవరి బ్రతుక్కి అన్యాయం చేద్దామా అని ఎప్పుడు చూడటమే తప్ప జనరల్ నాలెడ్జ్ పెంచుకునే ఇంట్రెస్ట్ నీకెక్కడిది? నీకు దండం పెడతాను. అసలే చాలా చిరాకు, నీరసంతో ఉన్నాను. మాటలతో చంపకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. మౌనిక, జ్యూస్ తాగు. తీసుకో. అత్తయ్య, మౌనికకి సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? డాక్టర్ అయితే ఏదో చూసి భయపడ్డం వల్ల అని చెప్తున్నారు. మౌనికేమో కాదు అంటుంది. మౌనికని భయపెట్టే వాళ్ళు కూడా ఉంటారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది. మౌనిక, ఏమైందో నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం అత్తయ్యకైనా చెప్పొచ్చు కదా. అడిగానమ్మా, కానీ ఏం మాట్లాడడం లేదు. ఏంటత్తయ్య, మీకు కూడా చెప్పలేదా? మీరంటే మౌనికకి చాలా గౌరవం, ఇష్టం కదా. మీకు మాత్రమే చెప్తుందేమోలే అత్తయ్య. నేను బయటికి వెళ్తాను, మీరు అడగండి. చెప్పు మౌనిక, ఏం జరిగింది? ఎందుకింతలా భయపడుతున్నావు? అయ్యో, ఏం లేదని చెప్తున్నాను కదత్తా. కార్లో బయటికెళ్ళాను, నీకోసం వెనక్కి వచ్చాను, అంతే. సర్లే, నువ్వు ఈ టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో. జ్వరం తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం, సరేనా? యాక్సిడెంట్ చేశానని తెలిస్తే హాస్పిటల్కి కాదు, డైరెక్ట్గా జైల్లో కూర్చోబెడతావు. అందుకే నీకే కాదు, ఈ ఇంట్లో ఎవరికి చెప్పకపోవడమే మంచిది. మీరు డయల్ చేస్తున్న నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఎమ్మ సంధ్య, శ్రీకర్ ఇంకా ఫోన్ చేయలేదా? లేదత్తయ్య, ఉదయం నుండి ఫోన్ రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు. కానీ ఇప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అన్నిసార్లు ఫోన్ చేసినందుకు కనీసం ఒక్కసారైనా తిరిగి కాల్ చేయలేదు. ఎంత బిజీగా ఉన్నా మనతో మాట్లాడకుండా ఉండరు. అలాంటిది ఫోన్ లేదు, ఏం లేదు.
ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. వదినా, అన్నయ్య రెగ్యులర్గా చీరలు డెలివరీ చేసే షాప్కి నేను ఇప్పుడే కాల్ చేశాను. వాళ్ళైతే ఉదయం నుండి అన్నయ్య అసలు అక్కడికి రాలేదని చెప్తున్నారు. ఎక్కడున్నారో కనుక్కుందామంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన గురించి ఎలా తెలుసుకోవాలి? అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. అత్తయ్య, ఆయనే ఫోన్ చేస్తున్నారు. మాట్లాడమ్మా. హలో, ఎక్కడున్నారండి? ఉదయం నుండి ఫోన్ కూడా తీయలేదు మీరు. ఏమైపోయారు? మీ గురించి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? హలో మేడం. ఎవరు? మేడం, ఈ ఫోన్ నంబర్ మీ భర్తదా? అవును. మీరెవరు? ఆయన నెంబర్ నుండి మీరెందుకు కాల్ చేస్తున్నారు? అసలు నా భర్త ఎక్కడున్నారు? మీ భర్తకి యాక్సిడెంట్ అయింది మేడం. ఏంటి? యాక్సిడెంటా? అవును మేడం, మీ భర్త రోడ్డు మీద గాయాలతో పడున్నాడు. నేను ఆటోలో వెళ్తూ చూసి హాస్పిటల్ తీసుకొచ్చాను. ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి నేను మాట్లాడొచ్చా? లేదు మేడం, ఐసీయూలో ఉన్నారు. చాలా రక్తం పోయింది. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అతనికి సంబంధించిన వాళ్ళకి కబురు పెట్టమంటే మీకు ఫోన్ చేశాను. మీరు వెంటనే బయలుదేరి సిటీ హాస్పిటల్కి రండి. నేను ఇప్పుడే వస్తున్నాను. అత్తయ్య, ఆయనకి యాక్సిడెంట్ అయిందంట. ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేసి ఫోన్ చేశారు. మనం వెంటనే వెళ్ళాలి అత్తయ్య. పద, త్వరగా పదమ్మా. పద, ఆటో వస్తుందేమో చూడు. రండి అత్తయ్య, త్వరగా రా. వదినా, అన్నయ్య ఫోన్. నాకు కాల్ చేసింది మీరేనా? అవునండి. ఆయన ఎక్కడున్నారు? లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎంత అవుతుంది? ఫస్ట్ 2 లక్షలు డిపాజిట్ చేయాలి మేడం. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఆయన నేను కాపాడుకుంటాను. మనిషి అన్న తర్వాత కొంచెమైనా బుద్ధి ఉండాలి. అది నీతో ఫ్రెండ్షిప్ చేసింది కేవలం దానవసరం తీర్చుకోవడానికి మాత్రమే.